ములుగు జిల్లా కొండాపురంలో ఐటీడీఏ అధికారులను విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. పాఠశాల మరమ్మతుల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా విడుదలైన నిధులపై ఎలాంటి సమావేశం ఏర్పాటు చేయకుండా గ్రామస్తులకు తెలియకుండా కమిటీని నియమించుకుని ప్రతిపాదనలు చేశారని ఫైర్ అయ్యారు. ఆ నిధులను జాయింట్ కలెక్టర్ జాయింట్ అకౌంట్ ద్వారా మహిళా సహాయక సంఘం అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల జాయింట్ అకౌంట్లలో జమ చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ నిధుల మంజూరైన విషయాన్ని గోప్యంగా ఉంచి కాంట్రాక్టర్తో కుమ్మక్కై పనులను ప్రారంభించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. కాబట్టి మాకు ఆధారం దొరికింది. ఆ వీడియో రికార్డ్ కానీ లేకపోతే ఇంత 100 మంది ఎగరం చేస్తారు. ఏడిఎం సార్ ఆ రోజు వీడియో రికార్డింగ్ ఉంటే ఈ రోజు ఈ మాట మాట్లాడేటోడు కదా. ఆ రోజు ప్రకారము 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, ఆమె ఉండదు 20 సంవత్సరాలు. ఇది మా ఊరు కొండాపురం గ్రామం, వెంకటాపురం మండలం, ఇది ములుగు జిల్లా. మాది ఏజెన్సీ ఏరియా. మా ఏరియాలో స్కూల్ పరిస్థితి చూడండి. ఇది 70,000 గేటు, దీనికి 70,000 బిల్లు వచ్చిందట. ఈ అధికారాల బిల్లులు ఇవన్నీ ఎవరు పాస్ చేసుకున్నారు అనేది మాకు ఒక్క విషయం తెలియదు. ఈ గేట్ అయితే 70,000 అని మాకు ఇప్పుడు చెప్తే తెలిసింది. ఇగో ఈ చుట్టూ బ్రారీ చూడండి, గిరిజన పాఠశాల పరిస్థితి ఇస్తుంది. ఈ చుట్టూ బ్రారీ కూడా ఒకసారి వీడియో తీసుకోండి. ఇన్ఫర్మేషన్ 6 లక్షలట మొత్తం. కొన్ని గిరిజన పాఠశాల పరిస్థితి ఇట్టుంటే లోపల పిల్లల చదువులు ఎట్లున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. సార్కు సంబంధించి జరగకుండా అయితే ఏముండయి బిల్లులు. ఈ బిల్లులు కూడా మాకు మొత్తం లెక్కలు చెప్పాలా, ఎవరు చేసింది అనేది మొత్తం తెలవాలి. మాకు ఇది ఒకసారి ఉన్నాడు. ఈ సార్ కూడా మాకు పిల్లలకు ఏ ఒక్క పిల్లలకు కానీ ఆరు కూడా రావట్లేదు. 4వ తరగతి పిల్లలకు కూడా ఏం చెప్తాడో అర్థం కావట్లేదు. ఇది మా స్కూల్ పరిస్థితి. గిరిజన స్కూల్ అంటే ఇక ఇట్లుంటది. ఈ రకంగా దుర్వినియోగం చేసుకుంటా పర్సంటేజీలు మాట్లాడుకొని సారు ఈ సంఘాలన్నీ దొంగ కమిటీ వేసుకొని ప్రతి ఒక్కరు కూడా మా ఊరు నుంచి ఫండ్స్ అన్ని తీసుకొని తింటారు. ఇక మా స్కూల్ ఎట్లా అభివృద్ధి చెందుతుంది, మా పిల్లలు ఎట్లా బాగుపడతారు. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వస్తే